బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అజారుద్దీన్ పర్యటనపై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కొరకు ప్రాణాలు ఇచ్చే మనస్తత్వం తనదని మాజీ క్రికెటర్ అజారుద్దీన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోకి తమకు చెప్పకుండా రావడాన్ని తప్పుగా భావిస్తున్నారని అన్నారు. స్కామ్ లో ఉన్న అజారుద్దీన్ మరోసారి నియోజకవర్గానికి వస్తే తమకు సమాచారం ఇస్తే రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానిస్తామన్నారు. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న తమ కుటుంబాన్ని అవమానిస్తే సహించేది లేదన్నారు. ఇక తన తండ్రి 30 ఏళ్లుగా పార్టీ కొరకు ఎన్నో త్యాగాలు చేశారని, తాను కూడా 16 ఏళ్ల నుంచి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఉంటున్నారని వివరించారు. ఇక తనకు కాకుండా వేరే ఒక్కరికి టికెట్ ఇస్తే సహించేది లేదని విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అజారుద్దీన్ పర్యటనపై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కొరకు ప్రాణాలు ఇచ్చే మనస్తత్వం తనదని మాజీ క్రికెటర్ అజారుద్దీన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోకి తమకు చెప్పకుండా రావడాన్ని తప్పుగా భావిస్తున్నారని అన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రైట్ వెన్నెల, ఏదైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి కిందకు చాప కింద నీరులా మరో నాయకుడు కాంగ్రెస్ నేత చేరుతున్నట్లు కనిపిస్తుంది. నిన్న మాజీ క్రికెటరు, ప్రస్తుతం కాంగ్రెస్ లో పనిచేస్తున్న అజరుద్దీన్ అక్కడ ఆకస్మికంగా జూబ్లీహిల్స్ పర్యటనకు వెళ్లడం జరిగింది. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. తనకు చెప్పకుండా ఎందుకు తన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ఆయన అనుచరులు అడ్డుకోవడం జరిగింది. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి కూడా నెలకొనింది. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక మనకి గత కొద్ది రోజులుగా రేవంత్ రెడ్డి ఎప్పుడైతే పిసిసి బాధ్యతలు చేపట్టాడో అప్పటి నుంచి కూడా మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ఎవరైతే పీజేఆర్ తనయుడు పార్టీకి దూరంగా ఉంటూ వచ్చాడు, పార్టీ కార్యకలాపాలు దూరంగా ఉంటూ వస్తున్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగానే తన నివాసంలోనే ఎవరైతే అసమ్మతి నేతలు వారితో మీటింగ్లు కూడా 2-3 సందర్భాల్లో పెట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జూబ్లీహిల్స్ సంబంధించి ఎక్కడా కాంగ్రెస్ కార్యకలాపాలు కొనసాగడం లేదు. అదేవిధంగా పార్టీ క్యాడర్ ఏదైందో వాళ్ళంతా కూడా డైల్యూట్ అయిపోయి ఇతర పార్టీలకు వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి. ముఖ్యంగా అది పీజేఆర్ కాన్స్టిట్యున్సీ కాబట్టి అక్కడ ఖచ్చితంగా బీజేపీ కాంగ్రెస్ పార్టీ గెలవాలన్న ఒక కృత నిశ్చయంతో కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే పీజేఆర్ ఉన్నంత కాలం కూడా ఖైరతాబాద్కి పిచ్చికోటగా కాంగ్రెస్ ఉంది. కానీ ఎప్పుడైతే ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన విష్ణువర్ధన్ రెడ్డి కేవలం పీజేఆర్ చనిపోయిన తర్వాత ఒకసారి ఆయన సింపతి మీద గెలవడం ఒకసారి జరిగింది, ఆ రెండోసారి గెలవడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఆయన గెలిచిన దాఖలాలు కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో అక్కడంతా కూడా క్యాడర్ అంతా కూడా ఇతర పార్టీ వైపు చూస్తుంది, కాంగ్రెస్ బలహీనపడుతుంది. ఈ నేపథ్యంలోనే పిసిసి ఒక వ్యూహాత్మకంగా అక్కడ అజారుద్దీన్ ని బరిలోకి దించడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్న మైనారిటీ ఓట్లతో పాటుగా కాంగ్రెస్ కి బలోపేతమైన కంచుకోటగా ఉంది కాబట్టి అక్కడ పార్టీని మళ్ళీ అక్కడ ఊపిరి ఊదాలి, అదేవిధంగా పార్టీని బలోపేతం చేసి వచ్చే ఎన్నికల నాటికి సిద్ధం చేయాలన్న ఒక వ్యూహంతోనే అజారుద్దీన్ ని రంగంలోకి దించినట్లు తెలుస్తుంది. మొత్తానికి ఏదైతే తనకు సమాచారం ఇవ్వకుండా అజారుద్దీన్ ఎలా పర్యటిస్తారని చెప్పేసి కూడా విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించడం జరుగుతుంది. అందుకోసం ఇక్కడ గందరగోళ పరిస్థితి అయితే నెలకొంది. దీని మీద పిసిసి క్లారిటీ ఇవ్వబోతుందని మాత్రం తెలుస్తుంది. మొత్తానికి చూసుకుంటే కనుక విష్ణువర్ధన్ రెడ్డి యాక్టివ్ పాలిటిక్స్ లో లేకపోతే కాంగ్రెస్ పార్టీకి నష్టం కలుగుతుంది అనే ఒక ఉద్దేశంతోనే అజారుద్దీన్ రంగంలోకి దించినట్లుగా మనకు తెలుస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.